సినిమా ఎంత నిడివి ఉండాలనే దానికి ఎలాంటి డెఫినిషన్స్ లేవు, కొలతలు ఎవరూ రాయలేదు. కాకపోతే యావరేజ్ గా 2.5 గంటలు అనేది అధిక శాతం స్టాండర్డ్స్ గా ఫాలో అవుతున్నారు. దీన్ని బ్రేక్ చేసి సుదీర్ఘమైన లెంత్ తో మూవీస్ తీసిన దర్శకులు, నిర్మాతలు ఎందరో ఉన్నారు. దానవీర సూరకర్ణ 4 గంటలు ఉంటే 2 ఇంటర్వెల్లు వేసి జనాన్ని కూర్చోబెట్టేవారు. ఎన్టీఆర్ అద్భుత నటన, డైరెక్షన్ విసుగు రాకుండా కట్టిపడేసింది. ఇదే ప్రయోగం రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ తో చేస్తే ఆడియన్స్ వద్దు బాబోయ్ అన్నారు. జేపీ దత్త తీసిన ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా ఇలాంటి బ్యాడ్ రివ్యూసే అందుకుంది. ఆ తర్వాత గరిష్టంగా 3 గంటల కంటే పెద్దగా ఉన్న సినిమాలు ఎవరు ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతోంది. యానిమల్ 3 గంటల 21 నిమిషాలు ఉన్న ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లు వసూలయ్యాయి. పుష్ప 2 దాదాపు ఇదే నిడివితో 2000 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. తాజాగా దురంధర్ 3 గంటల 32 నిమిషాలతో సరికొత్త రికార్డుల వేట కొనసాగుతోంది. విశ్రాంతి, ఇంటి నుంచి రాను పోను సమయం, మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు వగైరా అన్ని కలుపుకొని చూసుకుంటే సగటున ఒక మనిషి 4.5 గంటలు కేవలం సినిమా చూసేందుకే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఇకపై ఫిలిం మేకర్స్ 3.5 గంటలైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. సంక్రాంతికి రాబోతున్న ప్రభాస్ రాజాసాబ్, విజయ్ జననాయకుడు 2 దాదాపు ఇంతే లెంత్ తో రాబోతున్నాయని సమాచారం. అయితే ఎగ్జిబిటర్లు, మల్టీప్లెక్స్లు యాజమాన్యాలు ఇలాంటి పోకడను అంతగా ఇష్టపడటం లేదు. ఎందుకంటే యావరేజ్ గా ప్రదర్శించే లైన్ కన్నా సుమారు గంట పాటు ప్రతి షో అదనంగా స్క్రీనింగ్ చేయడం వల్ల కరెంటు బిల్లులు, ఏసీ, సిబ్బంది జీతాలు వగైరా మీద భారం పడుతుందట. టికెట్ రేట్లు సాధారణంగా ఉన్న సినిమాలకు ఇది మరీ ఇబ్బంది. అందుకే వీలైనంత వరకు ట్రిమ్ చేసేలా చూడమని కోరుకుంటున్నారు. మామూలుగా అయితే ఇప్పటి జనరేషన్స్ లో ఇంతసేపు థియేటర్ లో కూర్చునే ఓపిక, సహనం తగ్గుతోంది. కానీ సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, ఆదిత్యధర్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ ఆ హద్దును బద్దలు కొట్టి ఎంతసేపైనా సరే జనాన్ని కుర్చీలో కూర్చునేలా చేస్తున్నారు. రంగస్థలం, అతడు, మహానటి, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ 3 గంటల నిడివితోనే గొప్ప విజయాలు సాధించాయి. ఇకపై ఎడిటింగ్ టేబుల్ మీద ఎక్కువ కసరత్తు జరిగే అవకాశం లేకుండా దర్శకులు దీన్నే ఫాలో అయ్యేలా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఆడియన్స్ లో ఓపిక పెరిగేందుకు వెబ్ సిరీస్లు దోహద చేశాయి. ఫ్యామిలీ మ్యాన్, మీజాపూర్, స్కామ్ 1992, బ్రీత్ లాంటివి 6-7 గంటల పాటు నాన్ స్టాప్ గా జనాల్ని తమ కంటెంట్ చూసేలా చేశాయి. ఇప్పుడు ఆ అనుభవమే థియేటర్స్ లో ఎక్కువసేపు చూసేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే నాణ్యానికి మరోవైపు ఉన్నట్టుగా ప్రతిసారి ఇలా వర్కౌట్ కాదు. వివేక్ అగ్నిహోత్ర తీసిన బెంగాల్ ఫైల్ దారుణంగా డిజాస్టర్ కావడం వెనుక కారణం 3.5 గంటలు నిడివేనని విమర్శకులు తేలుస్తున్నారు. చూడాలి ఈ ట్రెండ్ ఇంకెన్నాళ్ళు ఉండబోతుందో.